వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని గాదే సాయి కృష్ణ మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు అన్నారు. విచారణ అధికారి ఏసీపీ దైవప్రసాద్ తమ స్టేట్మెంట్లను తీసుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు తమకు తగిన న్యాయం చేస్తారని నమ్ముతున్నామన్నారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తమను పిలిచి తమ వాదనను విన్నారని, తమ ఫిర్యాదు మేరకు కృష్ణలంక సిఐ నాగరాజుపై కేసు నమోదు చేశారని సాయి కృష్ణ పెద్దమ్మ న్యాయవాది కనకదుర్గ చెప్పారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించమండి. ఆ వివరాలన్నీ మీరు చూసినట్టున్నారు. మాకు కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇంకా మరికొన్ని సామాజిక సంఘాలు, పౌర సంఘాలు, అనేక పార్టీలు మద్దతునిచ్చి మాకు న్యాయం చేశారు. ఈ కేసు విషయంలో మాకు న్యాయం జరుగుద్దని, ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారాలు, సమాజం నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయని ఆశిస్తున్నాం. మేము సిపి గారు మాట్లాడిన మీడియాకి మేము ఏం చెప్పుకుంటాం, మాకు ఒకటే చెప్పారండి. మీడియా వారు మీ అందరికి కూడా నమస్కారం అండి. స్పందించి ఈ కేసును బయటికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలండి. మాకు సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులకు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు ఏ విధమైన సాయం అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే విఆర్కు పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. నిజంగా కూడా అందరికీ దీనికి కూడా సహకరించినటువంటి మిగతా పార్టీలకు కూడా, అనేక పార్టీలు అన్నిటికి కూడా దయచేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా కాపు సంఘాలు కూడా మా అందరికీ సహకరించినండి. మేము కులాన్ని ఎత్తపోయినా కానీ వాళ్ళు మాత్రం స్వీకరించి ఇక్కడ దాకా వచ్చి ఇదిగో నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. అలాగే మా సిస్టర్ ఈవిడ మా తల్లి డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా, శకుంతల గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఇవాళ ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు వెలికి తీసిన విధానంలో మేము సక్సెస్ అయ్యి అతని మీద కేసు కట్టగలిగామండి. అయ్యా మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి, న్యాయపరంగానే వెళ్తామండి. మీడియా వారు మీకు కూడా నమస్కారం పెడుతున్నాం సార్. ఆ తల్లి అడిగాము అన్నీ చెప్పామండి. సిపి గారు చెప్పండి. సిపి గారు సాయి కృష్ణ గురించి చెప్పలేరండి. పోలీస్ వారు హైకోర్టు సిపి గారు సాయి కృష్ణ గురించి చెప్పలేరండి. పోలీస్ వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము మాట్లాడలేము. అప్పటి వరకు వెయిట్ చేయండి. చాలా మంది పేర్లు చెప్తున్నారు కానీ సిఐ ఒక్కటి మాత్రమే పేరు నమోదు చేశారు. కానిస్టేబుల్ పేర్లు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో లేని పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంక్వైరీలో అన్ని తెలిసినాయండి. ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తారు హామీ ఇచ్చారు కాబట్టి వద్దు అవన్నీ మనకు వద్దండి. మేము ఇప్పుడు కూడా అడిగేది ఒకటండి, ఇవాళ హైకోర్టు కూడా అడిగేది ఒకటేనండి. మొన్న 15వ తారీఖు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరు ఏం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకు ఇస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిది ఇచ్చినా చాలు. ఒక మాట మక్క ఆగండి దయచేసి. ఆ రోజున మేము కర్మకాండలు జరుపుకుంటాం. దయచేసి ఇంత బూడిది ఇవ్వండి, లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి. మేము చెప్పిన మాటలకి స్పందించి మాకు న్యాయం చేస్తున్నారనేది మా మనస్సాక్షికి వచ్చిందండి. అట్లాగే మేము ఎంక్వైరీ చేసామండి. మమ్మల్ని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా కలుస్తున్నారండి. మేము కలవటానికి కొంతమందిని వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు చెప్తాం. దయచేసి ఇంతకు మించి మమ్మల్ని మా అందరి ముగ్గురు తీసుకున్నారు. ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. మేము అన్ని వర్గాల ప్రతినిధులుగా ముఖ్యంగా జరిగిన అన్యాయానికి తల్లిని వాళ్ళని ఓదార్చడానికి పార్టీ వైపు నుంచిగా వచ్చాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ పదే వాళ్ళని ప్రశ్నలు వేయడం వల్ల వాళ్ళ ద్వారా ఏదైనా చిన్న లీకేజ్ జరిగినా మీరు పెద్ద ప్రెస్ ఓకే, కానీ ఫేస్బుక్లో అక్కడ కూడా చాలా ఆడిటీ వస్తూ ఉంది. వాళ్ళ ఆడిటీ అన్న మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. అందుకే నేను వచ్చాను. బాగా తెలిసిన కుటుంబం కృష్ణలంకలో
కాపుకు జాతి నుంచి ఒక కుర్రవాడు ఇలా జరగడం అనేది చిన్న విషయం కాదు. అందరూ కూడా బాగా స్పందించారు, అందరూ నిలబడ్డారు, తల్లిదండ్రులు కూడా చాలా నిజాయితీగా చెప్తున్నారు. కానీ తెలియని విషయం ఒకటే, బాడీ ఏది అనే దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టచ్చు, అడగొచ్చు. ఒక నాగరాజుకి జరిగిన సస్పెన్షన్ కానీ శిక్ష కానీ బాగా లోతుగా పరిశీలించి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా రియాక్ట్ అయ్యారు. గద్దె రామ్మోహన్ రావు గారు కూడా నిన్న వచ్చారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా. ఆ వైపుగా అన్ని విధాలా వీరికి అండగా ఉంటుందని, అది పార్టీయా, రాజకీయమా, వ్యవస్థ, మహిళల అందరూ కూడా సానుభూతిగా ఉన్న ఈ నేపథ్యంలో మీడియా వారు దయచేసి వీరికి సపోర్ట్గా ఉండాల్సిందే. కానీ ఒక ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళగా, ఒక రాజకీయంగా పనిచేసిన వాళ్ళగా, ఒక మహిళా ప్రతినిధిగా ఇప్పటికీ తప్పని కూడా క్వశ్చన్ చేయవలసింది ఏంటంటే, ఎన్ని బాధలన్నా పెట్టండి, చంపే హక్కు పోలీసులకు లేదు. అది మాట్లాడడానికే వచ్చాము. ఆ విషయంలో మేము కూడా సీఎం గారిని కలుస్తాము, అన్ని రకాలుగా న్యాయం జరిగేటట్టుగా చూస్తాము. బతికుంటే న్యాయం. ఆ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడకూడని మాట, కానీ నాకు బాధ్యత ఉంది కనుక చెప్తున్నా. తల్లిదండ్రులు పిల్లల అలవాట్ల పట్ల జాగ్రత్త పడించకపోతే దారుణమైన బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవ్వడం కూడా ఇలాంటి అనేక కేసులు కారణమవుతుందనేది సాంఘికంగా ఆలోచించవలసిన అంశంగా నేను చెప్తా ఉన్నా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.